వీరాలోక దుర్లోకయై తావేగన్ సగుణంబు చేసే ధనువున్. ఇక్కడ సగుణము నిర్గుణము అని రెండు వేదాంత శాస్త్రానికి సంబంధించిన పదాలు ప్రయోగించాడు యుద్ధ రంగంలో. మన సాహిత్యం అటువంటిదండి. యుద్ధాన్ని సైతం క్రీడగా భావించడం మన లక్షణం. క్రీడను సైతం యుద్ధాలుగా భావించద్దు దయచేసి. జీవితాన్నే క్రీడగా తీసుకోమని నీకు నీ భారతీయ తత్వం చెబుతుంటే ప్రతిదాన్ని ఓ యుద్ధం చేస్తామేమిటయ్యా? యుద్ధాన్ని సైతం ఒక ఆటగా తీసుకోవాలి. ఎలాగా? ధనువు వంచిందట, సగుణంబు చేసే ధనువున్. వెంటనే ఏమైందట, దైత్యాంగన గ్రీవా సంఘము నిర్గుణంబుగా. గుణం అనే శబ్దానికి ఉండే నానార్థాలు తెలిస్తే ఇందులో ఉండే స్వారస్యం తెలుస్తుంది. గుణము అంటారు వింటి నారిని. గుణం అంటే తాడు దారం అని అర్థం ఉంది. ఈ దుర్గుణాలు సద్గుణాల్లో గుణగణాలు పక్కనెట్టండి. ఈ జంతువు నరంతో తయారు చేసినటువంటి అల్లెత్రాడు వింటి నారి అంటారు, గుణము అంటారు. దాన్ని ఇలా లోపలికి గెంటేసేవారు. ఇలా గుండ్రంగా తిప్పి తిప్పి ఆ రంధ్రంలో గెంటేసి మళ్ళీ అది అవసరమైనప్పుడు పైకి రావాలిగా, మళ్ళీ వేలు పెట్టి కెలకద్దు, వేలు తగ్గుతుంది. అందుకని మళ్ళీ దానికి ఆ చివర ఒక బద్ద ఇలా అడ్డంగా పెట్టేవారు. ఆ బద్ద పెట్టి లాగితే మొత్తం వస్తుంది. అప్పుడు ఇందుకే శ్రీరాముడు ధనుస్సు ఎక్కువ పెట్టిన విధానం కూడా అదే. ఆ కింద ఎడమకాలి బొట్టన వేలతో తొక్కిపెట్టి ఎడమ చేత్తో పై ధనుస్సు పై భాగాన్ని కొప్పు అంటారు, ఆ కోటి అంటారు. ఆ కోటిని కిందికి వంచి ధనుష్కోటి, ధనుస్సు యొక్క అగ్రభాగం, దాన్ని కిందికి వంచి ఈ కింద ఉండేటువంటి అల్లెత్తాడు ఇలా బిగిస్తారు. అది తా వంచన్ తా వేగన్ సగుణంబు చేసే ధనువున్. సరిగ్గా శ్రీకృష్ణుడు బిగించినట్టే ఇలా పెట్టి ఆ ధనుస్సుకి నారి బిగించేసి కృష్ణుడు చూసి ఏ తేడా లేదురా, ఆ సమ్మాన పోలికే అనుకున్నాడు. మరి వాళ్ళ అమ్మా నాన్న పోలిక అది పాపం ఈయన పోలికే. శ్రీకృష్ణుడు అలాగే అనుకుంటాడు, జగత్తంతా తన పోలికే, అది నిజమే కాబట్టి. అందుకని ఆ సమ్మాన పోలికే ఆ విల్లు ఎక్కుబెట్టడం చూస్తూ ఉంటే సత్యభామ అవునండి నేను మీ పోలికే అంది. ఆ లక్షణాలన్నీ పుణికి పుచ్చుకుంది కృష్ణుడి నుంచి. తండ్రి పరాక్రమవంతుడు, తల్లి అంతటిదే, ఆ వంశము అటువంటిదే. చేసుకున్నది కృష్ణుడిని, చెప్పేదేముంది ఇంకా. అందుకని సగుణంబు చేసి ధనువును. అప్పుడు నిర్గుణం అయ్యాట. ఏమిటి నిర్గుణమైంది? దైత్యాంగన గ్రీవా సంఘము నిర్గుణంబుగా. రాక్షస స్త్రీల మెడలు నిర్గుణములయ్యాయి. అంటే ఇక్కడ ఈ తాడు బిగించగానే వాళ్ళ తాడు దిగింది. తెలుగులో చెప్పాలంటే ఇంతే. అమంగళమైన మాట అయినా రాక్షస స్త్రీలు కాబట్టి తప్పు కాదు. ఇక్కడ సగుణం కాగానే అక్కడ నిర్గుణమైంది. ఇక్కడ వింటినారు బిగించారు, అక్కడ వాళ్ళ మంగళసూత్రాలు తెగాయి, అది పక్కనట్టండి. ఇక్కడ ఇందులో వేదాంత ధోరణి ఏమిటంటే సగుణం అయితేనే తర్వాత నిర్గుణం మనకి దొరుకుతుంది. సగుణారాధన అంటే విగ్రహారాధన, దేవాలయాలకు వెళ్ళడం, అర్చనలు చేయడం, పూజలు చేయడం, తీర్థప్రసాదాలు స్వీకరించడం. ఇది కొనసాగాలి. ఈ పరంపర, ఈ దేవాలయ సంస్కృతి కొనసాగాలి. సగుణమే నిర్గుణానికి తీసుకెడుతుంది. అది గొప్ప వేదాంత సూత్రం. సగుణం లేకుండా నిర్గుణం రాదు. సగుణం మెట్లు, నిర్గుణం మేడ. మేడెక్కాలంటే మెట్లు ఎక్కాలి. అది సత్యభామ కథ ద్వారా బమ్మెరపోతన మనకు అందిస్తున్నాడు అందమైనటువంటి ఉపమానాలు వాడి. అప్పుడు ఆ విల్లు అందుకునేవాడ బాణవర్షం కురిపిస్తూ ఒక్కసారి అటు నరకాసురుని చూసింది, ఇటు ఈయన చూసింది. పరుజూచున్ వరుజూచు పరుజూచున్ వరుజూచు నొంప నలయింపన్ నొంప నలయింపన్ రోషరాగోదయావిరత భ్రూకుటి మందహాసములతో రోషరాగోదయావిరత భ్రూకుటి మందహాసములతో వీరంబు శృంగారమున్ జరగన్ కన్నుల కెంపు సొంపు బరగన్ వీరంబు శృంగారమున్ జరగన్ కన్నుల కెంపు సొంపు బరగన్ చండాస్త్ర సందోహమున్ సరసాలోక సమూహమున్ నెరపుచున్ చండాస్త్ర సందోహమున్ సరసాలోక సమూహమున్ నెరపుచున్ చంద్రాస్య హేలాగతిన్. చంద్రాస్య దగ్గర నుంచి అన్ని సార్థకములే. అటు ఇటు ఒక పక్క వీరం, ఒక పక్క శృంగారం, రెండు రసాలని సమానంగా పోషించింది సత్యభామ, సమానంగా పోషించాడు పోతన. సమానంగా చూస్తున్నాడు సాక్షీభూతుడైన పరమాత్మ శ్రీకృష్ణుడు. పరుజూచున్ వరుజూచు, శత్రువును చూస్తోంది, తన వరుణ్ణి చూస్తోంది, తన భర్తని. నొంప నలయింపన్, శత్రువును ఎందుకు చూస్తుందా? నొంప, వాడిని నొంచాలి, వేసేయాలి. అలయింపన్, ఈయన్ని ఆనందింపజేయాలి. రెండు ఒకేసారి చేయొచ్చునండి సంసారం చేతనైతే, బతకడం చేతనైతే. ఒక్క క్షణంలో కోపం ప్రదర్శించవచ్చు ఇంట్లో, మరుక్షణంలో శృంగారం ప్రదర్శించవచ్చు. కోపాన్ని ఎల్లకాలం తాకట్టు పెట్టుకోకూడదు. ఇక్కడ ఆ యుద్ధం, ఇక్కడ శృంగారం రెండు కలిపాడు. పరుజూచున్ వరుజూచు నొంప నలయింపన్ రోషరాగోదయ విరత భ్రూకుటి మందహాసములతో. ఆయన వైపు రోషం, ఈయన వైపు అనురాగం. అందుకే అక్కడ విరత అవిరత భ్రూకుటి
అక్కడ కనుబొమ్మముడితో చూస్తున్నాం, ఏమైపోతావురా, ఎందుకు వచ్చావురా యుద్ధానికని. ఇక్కడ మందహాసమృత స్వామి నేను బాగా చేస్తున్నానా అని ఎక్కడి మందహాసం. వీరంబు శృంగారముంజరగన్, అటు వీరరసం ఇటు శృంగార రసం రెండూ జరుగుతున్నాయి ఏకకాలంలో. అవధానం. కన్నుల కెంపు సొంపు బరగన్, ఆవిడ కళ్ళలో ఒక పక్క కెంపు, వాడికి ఎర్రటి చీరలు కనపడుతున్నాయి. అదే ఎర్ర చీరలు పరమాత్మకి సొంపుగా కనపడుతున్నాయి. ఎందుకంటే క్రోధం అప్పుడు ఎర్ర చీరలు ఉంటాయి కళ్ళల్లో, శృంగార సందర్భంలోనూ ఎర్ర చీరలు ఉంటాయి. అవి భర్తకి సొంపుగా కనపడుతున్నాయి, వాడికి ఏమో కెంపులా కనపడుతుంది. అమ్మో ఇదేమిటి రాబు, కళ్ళే ఎంత భయంకరంగా ఉన్నాయి, కాండములు ఎంత భయంకరంగా ఉంటాయో బాణాలని. చండాస్త్ర సందోహము సరసాలోక సమూహము నెరపుచున్, అటువైపు భయంకరమైన బాణాల సమూహాన్ని గుప్పిస్తోంది, ఇక్కడ సరసమైనటువంటి చూపుల సమూహాన్ని గుప్పిస్తోంది. ఇద్దరిని ఆనందింపజేస్తోంది, అటు యుద్ధంతో ఇటు మన్మథ యుద్ధంతో, భావాలతో. చంద్రాస్య హేలాగతిన్, సరిగ్గా చంద్రాస్య చంద్రుని వంటి ముఖం కలిగిందని ఉపమానం కోసం వాడాల. చంద్రుల్లో ఈ రెండు లక్షణాలు ఉన్నాయి. తెలుసుకోవాలంటే 23:30 గంటలు ఆగండి, తెలుగులో మాట్లాడండి.